అమెరికా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందు ప్రవేశపెట్టిన తర్వాత నేను యుద్ధ ఖైదీని మాత్రమే నన్ను కిడ్నాప్ చేసి తీసుకొచ్చారని చెప్పి మాట అన్నారు. సరే, ఆయన మాటలకిను భారతదేశంలో ఉన్న అంశాలకి ముడిపెట్టి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఏమన్నారంటే, ప్రధానమంత్రి మోడీని కూడా ట్రంప్ కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్తారా? మరి ఆయన సరదా కన్నారా లేకపోతే ఇంకా వేరే ఉద్దేశంతో ఏమన్నా అన్నారా? అలా అంటానికి గల కారణాలు ఏంటి? అసలు బట్టతలకి మోకాలికి ముడేసే ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ నేతలు ఎందుకు నెత్తికెత్తుకున్నారు? దీని మీద సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్ ఈరోజు మనతో జాయిన్ అయ్యారు డాక్టర్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యాజ్ వెల్ రాజ్యసభ మాజీ సభ్యులు. నమస్తే డాక్టర్ తులసిరెడ్డి గారు. అలాగే గోపాల్ శర్మ గారు, తెలంగాణ బీజేపీ ఫౌండర్ మెంబర్, సీనియర్ అడ్వకేట్. ఇంకా తూపాటి కిషోర్ గారు, పొలిటికల్ అనలిస్ట్. మరి కాసేపట్లో బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ తులసిరెడ్డి గారు, జనరల్గా పృథ్వీరాజ్ చౌహాన్ గారు చాలా బ్యాలెన్స్డ్ మ్యాన్. ఆయన ఎప్పుడూ కూడా ఒక మాట తోలటం డ్యూరింగ్ హిస్ టెన్యూర్ యాజ్ చీఫ్ మినిస్టర్, ఆ తర్వాత కూడా పెద్దగా కాంట్రవర్సీస్ని ఆయన ఇష్టపడరు, స్మూత్గా వెళ్ళి ఆయన. ఎందుకు సార్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటారు ఆయన? అనేక మంది భారతీయుల అభిప్రాయం కూడా ఇదే. అంటే ఇంత బలహీనంగా ఉన్నారనేది మెయిన్ ఆడ. వాళ్ళు ఆయన చేస్తారని కాదు, ఇంత వెన్నెముక లేకుండా ఇంత పెరిగి పందగా ఎందుకు భారతదేశం బిహేవ్ చేస్తూ ఉంది. ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చేసి మనము అలీన విధానం అవలంబిస్తున్నాము. గతంలో ఇందిరాగాంధీ అమెరికాతో ఏ విధంగా బిహేవ్ చేసింది, ఇవన్నీ చూసినప్పుడు ఇటీవల కాలంలో ఇది ఒక్క ఈవెంట్ కాదు, మనం వచ్చేసి సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్స్. అమెరికాలో ఉండే భారత అక్రమ వలసదారులను ఏ విధంగా వచ్చేసి ఎంత మనుషుల్లో కాకుండా జంతువులాగా పంపించింది మనం చూసాం. వాళ్ళ అక్రమ వలసదారులే కావచ్చు, కానీ వచ్చేసి వివిధ కారణాలతో పోయారు, వాళ్ళను పంపించవచ్చు. దాన్ని లేదా మన దేశం వైపు తీసుకురావచ్చు. అనేక చిన్న దేశాలు వాళ్ళ నిరసన తెలిపాయి, వాళ్ళ విమానాలు పంపించి తీసుకొచ్చారు. కానీ మనము నిరసన తెలపడం కానీ విమానాలు పంపించి వాళ్ళను చేతులకు బేడీలు వేసి కాళ్ళకు గొలుసులు కట్టి పశువుల్లాగా 26 గంటలు వచ్చేసి సైనిక విమానాల్లో రవాణా చేసినప్పుడు మనం నిరసన తెలపలేదు. తర్వాత అన్నట్టు ముందు గతంలో అన్నట్టు ఆ సుంకం వచ్చేసి 50% సుంకము విధించడం జరిగింది. ఇరాన్ నుండి చమురు కొనొద్దు అంటే అప్పుడు మనం స్టాప్ చేశాము. రష్యా నుంచి కొనొద్దు అంటే దానికి వేరే ఆపసోపాలు పడుతున్నాం, కొన్నిసార్లు తగ్గించడము మళ్ళీ చేయడం. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆయన వ్యాఖ్యలు, నేను సంతోషంగా లేనని మోడీకి తెలుసు, నన్ను సంతోషపెట్టేందుకే భారత్ ప్రయత్నిస్తోంది, రష్యా నుంచి చమురు కొనుగోలు ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేస్తాం అని ఏ నేపథ్యంలో అన్నాడు? ఈ సీక్వెన్స్ ఆఫ్ ద ఈవెంట్సే కాకుండా వెనిజులా అధ్యక్షుని అతని కళ్ళకు గంతలు కట్టి చేతులకు బేడీలు వేసి ఒక దేశాధ్యక్షుని పోయి ఆ భార్యను ఇద్దరిని తీసుకుపోయిన నేపథ్యంలో, గతంలో జరిగిన నేపథ్యంలో ఈయన ఈ మాటలు అన్నారంటే అది ఇంకా ఆల్మోస్ట్ ఆ స్థాయిలో చెప్పినట్టే. కాబట్టి ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ అనే మాటలు ఆయన వచ్చేసి మోడీని కించపరచని కాదు, భారతదేశానికి అవమానం జరుగుతుంది. ఇంత అవమానం జరిగినప్పుడు కనీసం మాట వెనిజులా విషయంలో మిగతా ప్రపంచ దేశాలు, ఆఖరికి ఐక్యరాజ్య సమితినే, వాళ్ళ మెయిన్ ఆఫీస్ వచ్చేసి అమెరికాలో ఉంది, ఐక్యరాజ్య సమితినే వచ్చేసి ఖండించింది. చైనా కానీ రష్యా కానీ చిన్న దేశాలు, ఆఖరికి అమెరికాలో ఉండే వచ్చేసి న్యూయార్క్ మేయర్ ఖండించాడు, అమెరికాలో ఉండే సెనేటర్స్ ఖండిస్తున్నారు, అమెరికాలో ఉండే ఒక లాయర్ వచ్చేసి వాదించడానికి ఆయన తరఫున వస్తున్నారు. అంటే అమెరికాలోనే మోడీ చర్యను వచ్చి ట్రంప్ చర్యను ఖండిస్తూ ఉంటే కనీసం వచ్చేసి మంచిని మంచి చెడ్డని చెడ్డ అనే దానికి దమ్ము లేకపోతే ఇంకా మన స్వాతంత్ర ఉద్యమం స్ఫూర్తి ఏముంది? స్వాతంత్రం దేనికి మనం పోరాడింది? బానిసత్వాన్ని ఎదిరించేదాని కోసమే కదా. కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఈ విధంగా మనం వచ్చేసి అనవసరంగా కజ్జాలు పెట్టుకోవాల్సిన అవసరం లే, కానీ ఏదో జరిగినప్పుడు మంచిని మంచి చెడ్డ అనేది ఆ చేత కాకుండా పోయినప్పుడు అంత బలహీనంగా ఉండము. తర్వాత మనల గురించి ఈ విధంగా అన్నప్పుడు ఇంకా వచ్చేసి అది ఎవరికైనా వస్తాయి. వచ్చేసి పృథ్వీరాజ్ చౌహాన్ వేరే నెగటివ్ ఆస్పెక్ట్లు కాదు, భారతదేశం యొక్క బలహీనత పరుగు పోతుంది అనే బాధతో చెప్పినట్టు నేను అనుకుంటున్నాను. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను డాక్టర్ తులసిరెడ్డి గారు. గోపాల్ శర్మ గారు, మీరు ఎలా చూస్తున్నారంటే పృథ్వీరాజ్ చౌహాన్ గారు జనరల్గా వెరీ సీజన్డ్ పాలిటీషియన్, నాన్ కాంట్రవర్షియల్ అండ్ ఆయన మోస్ట్ యాక్సెప్టబుల్ లీడర్ అబౌవ్ ద పార్టీ లైన్స్ నేను మాట్లాడుతున్నాను. ఆయన దగ్గర నుంచి కూడా చూసినండి నేను.